వీక్షకులందరికీ నమస్కారం. రైతు సోదరులకి భారత వాతావరణ శాఖ ఒక కీలక అప్డేట్ రిలీజ్ చేసింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో రేపటి నుంచి 6 రోజుల పాటు అనేక జిల్లాల్లో 2 నుంచి 3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. తాజాగా ఐఎండీ భారత వాతావరణ శాఖ రిలీజ్ చేసిన రిపోర్టు మనం పరిశీలించినట్లయితే ఏపీ, తెలంగాణలో రాబోయే 2-3 రోజుల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది. 16 నుంచి 23 మధ్య తెలంగాణలో పలు చోట్ల వర్షాలు పడతాయి. మంచిర్యాల, ఆదిలాబాద్, నిజామాబాద్, జగిత్యాల, కరీంనగర్, ఉత్తర తెలంగాణ జిల్లాల్లో 15-16 తేదీల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు. ఇక ఆంధ్రప్రదేశ్లో ఉత్తర కోస్తా, విజయనగరం, విశాఖపట్నం, శ్రీకాకుళం జిల్లాలతో పాటు యానాంలో ఆదివారం నుంచి అక్కడక్కడ జల్లులు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఒక రిపోర్ట్ రిలీజ్ చేసింది. ఈ నెల 15 నుంచి 20 తేదీ వరకు ద్రోణి ప్రభావంతో 2 విడతలుగా తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కూడా నమోదయ్యే అవకాశం ఉంది. ఇక తెలంగాణలోని ములుగు, కొత్తగూడెం, మెదక్, సిద్దిపేట, రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కూడా నమోదయ్యే అవకాశం ఉంది. ఈ నెల 16 నుంచి 20వ తేదీ మధ్య కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు నమోదవుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఉరుములు, మెరుపులు, పిడుగులు, ఈదురు గాలులతో కూడిన వడగళ్ల వర్షం పడే అవకాశం ఉంది. రైతు సోదరులు జాగ్రత్తగా ఉండాలి. హార్వెస్టింగ్ చేసిన పంట తడవకుండా చూసుకోవాలి. ఇక రాగల 5 రోజుల పాటు గరిష్ట ఉష్ణోగ్రతలు 3 నుంచి 4 డిగ్రీల టెంపరేచర్స్ తగ్గే అవకాశం ఉంది. ఇప్పటికే 2 తెలుగు రాష్ట్రాల్లో 40.4 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రాబోయే 4-5 రోజుల పాటు ఒక 4 డిగ్రీల టెంపరేచర్స్ తగ్గే అవకాశం ఉంది. వర్షం విరుచుకుపడే అవకాశం ఉంది. ఎండలు కూడా బీభత్సంగానే ఉంటాయి, కానీ వర్షం ఈదురుగాలులతో కూడిన వర్షాలు అకస్మాత్తుగా వచ్చే అవకాశం ఉంది. ఇది 2 విడతలుగా వచ్చే అవకాశం ఉంది 2 తెలుగు రాష్ట్రాల్లో. రైతులు మిర్చి పంట, మొక్కజొన్న, ధాన్యం, మిగతా హార్వెస్టింగ్ చేసిన పంటలు తడవకుండా కాపాడుకోవాలని వ్యవసాయ శాఖ అధికారులు సలహాలు ఇస్తున్నారు. రాబోయే 24 అవర్స్లో ఏ ప్రాంతాల్లో ఎంత వర్షపాతం నమోదు కాబోతా ఉంది అనే వివరాలతో మరో వీడియోలో మనం కలుసుకుందాం.